ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేశిని కోటి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సరళిని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా దేశిని కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు నిరుద్యోగులకు ఆపన్నహస్తంగా మారిందని అన్నారు. అనేక సంక్షేమ పథకాలను రూపొందించడమే కాకుండా దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేస్తోందని, నేడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం నరేందర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినవి, ఫలితాలు రావాల్సి ఉన్నది. మరి మా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు భారీ మేటితో గెలవబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తన గెలుపుకు సైనికుల పనిచేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదములు. ఓటర్ మహాశయులందరూ కూడా రేవంత్ రెడ్డి సీఎం సభతో అందరూ ఒకటే నిర్ణయం తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని గెలిస్తే పట్టభద్రులకు న్యాయం చేకూరేలా కొట్లాడతారన్న సంగతి తెలుసుకొని అందరూ కూడా నరేందర్ రెడ్డి గారికి వాళ్ళ అమూల్యమైన ఓటు, వాళ్ళ స్వచ్ఛమైన ఓటు, వాళ్ళ నిజాయితీన ఓటు వేయడం జరిగింది. భారీ మేడతో గెలవబోతున్నాం.